వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్దలైనట్ట. ఇన్నాళ్లు అనుమానాలతో చూద్దాం చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్లేనా? ఇప్పుడెందుకు గేర్ మారుస్తున్నారంతా? ఇప్పటికీ గడప దాటకుంటే మీ కుర్చీల కిందకు నీళ్లొస్తాయన్న వార్నింగ్స్ బలంగా పనిచేస్తున్నాయా? ఫ్యాన్ పార్టీలో అసలే నడుస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తోంది. వైసీపీ కనీవిని ఎరుగని ఘోర ఫలితాలు చూడడం, అధికార మార్పిడి జరిగాక మాజీ మంత్రులు, పార్టీకి చెందిన కీలక నేతలు సహా యాక్టివ్గా ఉండే కార్యకర్తలు సైలెంట్ అవ్వడం, జైళ్లు బెయిళ్లు ఎపిసోడ్ కొన్నాళ్లు ఉధృతంగా నడిచిందే. కొన్ని కేసుల్లో ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు రకరకాల కారణాలతో బయటికి రాని వాళ్లు సైతం ఇప్పుడు అజ్ఞాతం వీడుతున్నారు. అలాగే ఇక వైసీపీ పనైపోయిందని మాట్లాడుకున్న నోళ్లతోనే వాళ్లకు సరైన కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని మాట్లాడుకునేలా చేయగలుగుతున్నామని చర్చ జరుగుతోందట వైసీపీలో. జగన్ పర్యటనలకు మంచి స్పందన రావడంతో పాటు కేడర్ కూడా భయం లేకుండా పాల్గొనడమే ఈ మార్పునకు కారణమన్న అభిప్రాయాలున్నాయి. ప్రధానంగా గుంటూరు మిర్చి రైతులు, పొదిలి పొగాకు రైతులు, బంగారుపాళ్యంలో మామిడి రైతుల కోసం చేసిన పర్యటనతో పాటు పల్నాడు, ఉత్తరాంధ్ర టూర్స్ కూడా సక్సెస్ అయ్యాయని, ఆ స్పందన చూశాకే ఇన్నాళ్లు కామ్గా అజ్ఞాతంలో ఉన్న పార్టీ సీనియర్ లీడర్స్ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్నది పార్టీ లీడర్స్ టాక్. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు నకిలీ మద్యం ఘటన కూడా తమకు అనుకూలంగా మారాయన్నది వైసీపీ లెక్క. వీటన్నిటితో పాటు ఇక జోరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అజ్ఞాతంలో ఉన్నవాళ్లు మారి ఇప్పటికైనా బయటకు రాకుంటే బ్రతిమిలాడడాలు, బుజ్జగించడాలు ఉండవు. సింపుల్ గా వాళ్ల ప్లేస్ లో వేరే వాళ్ళొస్తారన్న సంకేతాలు గట్టిగా వెళ్లడంతోనే ఎక్కువ మంది యాక్టివ్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూటమి సర్కారుకు కౌంటర్లు ఇవ్వాలన్నా, పార్టీ తరపున మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతల పేర్లు మాత్రమే వినిపించేవి. విడుదల రజని, చెల్లుబోయిన్ లాంటి వాళ్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన్ లాంటి వాళ్లు సందర్భాన్ని బట్టి స్పందించేవాళ్లు. మిగతా నాయకులు ఏదో అలా పార్టీ కార్యక్రమాలకు హాజరై మమ అనిపించేవారు. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా చాలా మంది నోళ్లు తెరుస్తున్నారు. సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తానేటి వనిత, పుష్ప శ్రీవాణి లాంటి వాళ్లంతా ఇక టెన్షన్ ఫ్రీ అన్నట్లుగా బయటకొచ్చి రెగ్యులర్గా పాలిటిక్స్ చేస్తున్నారు. ఓవైపు పార్టీకి ఊపు కనిపించడం, మరోవైపు యాక్టివ్ అవ్వకుంటే మొదటికే మోసం వస్తుందన్న వార్నింగ్స్ తో అంతా అలర్ట్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు పార్టీ పుంజుకుంటుందో లేదో అన్న అనుమానాలతో గడప దాటని వాళ్లు కొందరైతే, వ్యక్తిగత కారణాలతో బయటకు రానివారు మరికొందరు. అయితే ప్రస్తుతం జనం నాడి కాస్త అర్థం కావడంతో వారి మనస్సులు కూడా మారాయని భావిస్తోంది పార్టీ అధిష్టానం. మరికొందరు నేతలు కూడా బయటకు కనిపించకపోయినా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ అయిపోయి తమ పని తాము చేసుకుంటున్నారట. జిల్లాల వారీగా చూసుకున్నా దాదాపు ముఖ్య నేతలందరూ లైన్లోకి వచ్చేసినట్లేనని, ఆ ఊపు చూసి కాస్తో కూస్తో అనుమానం ఉన్నవాళ్లంతా ఇక గేరప్ అవుతారన్న ధీమా కనిపిస్తోంది. వైసీపీ ముఖ్యుల్లో ఇన్నాళ్లు కేసులకు భయపడి కామ్గా ఉన్నవాళ్లకు కూడా ఇప్పుడు ధైర్యం వచ్చిందన్న చర్చ పార్టీ సర్కిల్స్ లో జరుగుతోంది. కేసులు పెడితే పెట్టుకునేయండి, మహా అయితే కొన్నాళ్లు లోపలుండొస్తాం, దానివల్ల అధినేత జగన్ దగ్గర మార్కులు పడతాయే తప్ప వచ్చే నష్టం ఏదీ ఉండదని అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇన్నాళ్ల నిశ్శబ్దాన్ని పూర్తి స్థాయిలో బద్దలు కొడుతూ పార్టీ టాప్ టు బాటం ఫుల్లీ చార్జ్ మోడ్లోకి వచ్చేయడంతో ఇక భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో.